Hello, Namaste. Welcome to the English Ed YouTube channel. This is Shankar. ఈరోజు డిఎస్సి 2025 ఫైనల్కి సంబంధించినటువంటి సమాచారము న్యూస్ ఛానల్స్లో రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాము. ఈరోజు స్క్రోలింగ్లో ఏం రావడం జరిగిందంటే రేపు అంటే 29th జూలై డిఎస్సికి సంబంధించినటువంటి కీ వచ్చే అవకాశం ఉందని 10 టీవీలో రావడం జరిగింది. అలాగే యాక్చువల్గా షెడ్యూల్ చేసిన డేట్ ప్రకారము ఇనీషియల్కి రిలీజ్ అయినటువంటి ఒక 1 వీక్ లోపల లేదంటే 10 డేస్ లోపల రావాల్సింది మనకు ఫైనల్కి, కానీ చాలా వాయిదా పడింది, చాలా లేట్ అయింది. కాబట్టి ఏ క్షణాన్నైనా రేపు కాకపోతే బిఫోర్ 31st జూలై ఫైనల్కి రిలీజ్ కావాల్సినటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ రేపు రిలీజ్ అయినట్లయితే ఎస్ఏకి సంబంధించి పీజీటీ టీజీటీకి సంబంధించి కీస్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత 31st లోగా ఎస్జిటికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది డ్యామ్ షూర్గా చెప్పలేము, కానీ జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే విజయరామరాజు గారు బయటకు వెళ్ళండి, ఇప్పుడు వారు జాయిన్ అయింటారు కాబట్టి ఇవన్నీ జరిగేదానికి అవకాశం ఉందని చెప్పవచ్చు. తర్వాత నార్మలైజేషను ఫైనల్కి రెండిటికి ఒకేసారి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. సో ఫైనల్కి ఇవ్వడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టిందంటే ఫైనల్కి అనేది అబ్జెక్షన్స్ అన్నిటినీ మాన్యువల్గా చెక్ చేయవలసి ఉంటుంది. సో అబ్జెక్షన్స్ని చెక్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే సుమారు ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ పీజీటీ టీజీటీ కానీ తర్వాత రిమైనింగ్ అన్నీ సుమారుగా ఒక నెల రోజుల పాటు జరిగింది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ని మాన్యువల్గా చెక్ చేయడం అనేది చాలా ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ. అలాగే ఏ చిన్న ప్రాబ్లం కలిగినా లేదా ఏ చిన్న అబ్జెక్షన్ జరిగినా కోర్టు కేసుల వల్ల ప్రక్రియ మొత్తం ఆగిపోయే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి వీళ్ళు ఇంత సమయం తీసుకోవడం జరిగిందని నేను అనుకుంటున్నాను. అలాగే డిఎస్సి ప్రాసెస్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే నార్మలైజేషన్. ఫైనల్కి అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత మీకు ఏం జరుగుతుందంటే యాడ్ స్కోర్ అనేది జరుగుతుంది. అంటే ఇంతకుముందు మీకు ఇవ్వనటువంటి స్కోరింగ్ ఏదైతే ఉంటుందో, అంటే మీరు రైట్ పెట్టి వాళ్ళు రాంగ్ ఆన్సర్గా ఇచ్చి ఉన్నట్లయితే దానికి యాడ్ స్కోర్ జరుగుతుంది. తర్వాత ఈ యాడ్ స్కోర్ అందరికీ కంప్లీట్ అయిన తర్వాత నార్మలైజేషన్ అనేది జరుగుతుంది. నార్మలైజేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఒక ప్రోగ్రామ్ ఇస్తారు, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి నార్మలైజేషన్ జరుగుతుంది అనమాట. అది మ్యాటర్ ఆఫ్ వెరీ షార్ట్ టైంలో జరిగేటటువంటిది. యాడ్ స్కోరింగ్ అనేది అబ్జెక్షన్స్ని సాల్వ్ చేయడం అనేది చాలా లెంగ్తీ ప్రాసెస్. తర్వాత 80 మార్క్స్కి గాను మనకు డిఎస్సిలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి సో ఫైనల్ కీలో నార్మలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది అనౌన్స్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ ఈ రిజల్ట్స్ అన్నిటినీ ఏపీ డిఎస్సి 2025 వెబ్సైట్లోనే మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పోస్టింగ్ సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ గౌరవనీయులైనటువంటి సీఎం గారు ఆగస్ట్ 20th లోగా ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఉన్నారు, బహిరంగంగా చెప్పి ఉన్నారు. కాబట్టి వాళ్ళు దాన్ని మ్యాక్సిమం ఆ టైం లోపల చేయడానికి అవకాశం ఉంది. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆగస్ట్ 11th 21st ఈలోగా డిఎస్సికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ మొత్తం పూర్తి చేయడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే 20th లోగా డిఎస్సి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, తర్వాత మెరిట్ లిస్ట్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ రోస్టర్ వైజ్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ పూర్తి చేసి పోస్టింగ్లు కూడా నేను అనుకుంటుంది ఏంటంటే సెప్టెంబర్ 5th టీచర్స్ డే ఉంది కదా, టీచర్స్ డేలోగా స్కూళ్ళలో టీచర్లు జాయిన్ అయ్యేలాగా కొత్తగా 2025లో ఎన్నికైనటువంటి డిఎస్సి ద్వారా ఎన్నికైనటువంటి టీచర్లని స్కూల్లో జాయిన్ అయ్యేలాగా సెప్టెంబర్ 5th లోగా చేరుస్తారని నేను అనుకుంటున్నాను. అది నా ఎస్టిమేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.